బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వైజాగ్, గంగవరం పోర్టులకు 1వ నెంబర్ తుఫాను హెచ్చరికను జారీ చేశారు. సంక్రాంతి పండుగకు వానగండం తప్పేలా లేనట్లు కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ కుమార్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతం భూమధ్య రేఖకి అత్యంత సమీపంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కాస్త అల్పపీడనం నుంచి వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా శ్రీలంక, తమిళనాడుకి ఈ తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారిన తర్వాత శ్రీలంక నుంచి అదేవిధంగా తమిళనాడు వరకు వచ్చేటటువంటి ఆస్కారం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది తుఫానుగా మారిన తర్వాత ఏదైతే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలపైనే ప్రభావం ఉండబోతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా నెల్లూరు, అదేవిధంగా ఏలూరు, నెల్లూరుతో పాటుగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇది వాయుగుండంగా మారినటువంటి పరిస్థితుల్లో రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, గంగవరం లాంటి పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. సముద్రంలో అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. అయితే శనివారం నాడు మాత్రం రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి నెల్లూరు కానీ, చిత్తూరు, అన్నమయ్య, అదేవిధంగా తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం కూడా ఇదే ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. తమిళనాడులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణకు సంబంధించినంత వరకు కూడాను ఈ 2 రోజుల పాటు కూడా మరింత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా తీవ్రమైనటువంటి చలిగాలులతో పొగమంచు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్ష ప్రభావం, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏదైతే కోస్తా జిల్లాలకు సంబంధించినంత వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా చలి తీవ్రత పెరిగి పొగమంచు పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు, వృద్ధులందరూ కూడా ఉన్ని దుస్తులు ధరించిన తర్వాతే బయటికి వెళ్ళాలంటూ కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మరొక వైపు ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు అరకు ఏదైతే ఏజెన్సీలుగా ఉన్నటువంటి అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయినటువంటి పరిస్థితి. 7 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ వాతావరణ నేపథ్యంలో మరింత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో పూర్తిగా కూడా మన్యమంతా కూడా పొగమంచు దట్టంగా అలుముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పొగమంచు కారణంగా ఉదయం 9 వరకు కూడాను పొగమంచు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వాహనాల్లో అత్యంత వేగంగా వెళ్లకుండా స్థిమితంగా వెళ్లాలంటూ కూడా NHA ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో జరిగినటువంటి అనర్థాలకు సంబంధించినంత వరకు, ఏదైతే చింతూరు జిల్లాకు సంబంధించినంత వరకు చింతూరులో భద్రాచలం నుంచి చింతూరు వస్తున్నటువంటి బస్సు కొండ మీద నుంచి పొగమంచు కారణంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి సమయాలకు ఏదైతే సాయంత్రం 6 తర్వాత నుంచి కూడాను పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి బస్సులన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో పూర్తిగా అన్ని జిల్లాలపై కాకపోయినా మరీ ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో దీని ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి. ఉష్ణోగ్రతలు తగ్గేటటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో అప్రమత్తమయ్యారు అధికారులందరూ కూడాను. మరి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినంత వరకు కూడాను వర్ష ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా సంక్రాంతి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటుగా వర్ష ప్రభావంతో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితులు మారిపోయేటటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా అంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్.